అన్నారు. ఫలానా కులం అయితే నువ్వు దొంగవి, ఫలానా కులం అయితే ఖచ్చితంగా నువ్వు నేరస్తుడివి అని వాళ్ళ మీద, వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని తిరిగి మళ్ళీ జైల్లో పంపించడం. నార్మల్గా శ్రీకాంత్ గారు, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వ్యవసాయ కూలీలుగా ఉంటారు. వెదర్ దే బిలాంగ్స్ టు ది ఎన్ని సబ్ కాస్ట్లు ఉన్నాయో వాటిల్లో వాళ్ళంతా కూడా ఏంటంటే వ్యవసాయ కూలీలు, లేదంటే ఎక్కడన్నా పని చేసుకునేటువంటి వర్గాలకి సంబంధించి చేతి పనుల వృత్తులు వాటిలో ఇట్లా పని చేసుకునే వాళ్ళుగా ఉంటారు. షెడ్యూల్ తెగలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ అంటున్నామో మనం, వాళ్ళంతా కూడా దే ఆర్ ఫారెస్ట్ బేస్డ్ పీపుల్. తెగల్ ట్రైబల్స్ వాళ్ళు హిల్ టైప్ ఆఫ్ ఏరియాస్లోనే ఉంటారు. వాళ్ళు మీరు తీసుకుంటే ఇప్పుడు మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, అరకు, పాడేరు ఇవన్నీ కూడా అటుపక్క కానీ, ఇటు ఆదిలాబాదు ఈ ఏరియాలో కానీ, ఇటుపక్క శ్రీశైలం కానీ, సో ఇట్లా హిల్ కొండలు అడవులు ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో ఉండే వాళ్ళంతా కూడా షెడ్యూల్ ట్రైబ్స్. ఇప్పుడు అదే కంప్లీట్గా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్ తీసుకుంటే 7 sisters అంటాం మనం. 7 sisters, ఒక బ్రదరు. సిక్కిం ఈజ్ వన్ బ్రదర్. మిగతా వాళ్ళందరూ కూడా 7 sisters. ఎవరు? మణిపూర్, మిజోరాము, నాగాలాండ్, త్రిపుర, అస్సాము, మేఘాలయ, ఇవన్నీ 7 sisters. సో వీళ్ళంతా కూడా కొండ జాతి ప్రజలు, వాళ్ళందరూ కూడా ట్రైబ్సే. ఆ మధ్య జరిగినటువంటి మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో, ఆ మణిపూర్ ఘటన అది కూడా ఫ్రమ్ ట్రైబల్స్ వర్సెస్ నాన్ ట్రైబల్స్కి జరిగినటువంటి విషయమే అది. సో వీళ్ళకి అందరికీ కూడా కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. వీళ్ళకి ఆ హక్కులు వాళ్ళకి తెలియదు. ఆ హక్కులు వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అడిగితేనేమో ఇటువంటి దాడులు జరుగుతాయి. సో మీకు ఉదాహరణకి SC ST యాక్ట్ ఏదైతే ఉందో అంతకుముందు లేదు. ఈ యాక్టు మన ఆంధ్రప్రదేశ్ వల్లే వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ వల్ల? ఓ, ఎలా అంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి షెడ్యూల్డ్ కులాలకి మీద జరిగినటువంటి అత్యాచారాలు, మానభంగాలు, తర్వాత వాళ్ళ మీద జరిగినటువంటి దాష్టికాల వల్ల కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, ఇటువంటి ఇష్యూస్ వల్ల, చుండూరు ఈ ఇష్యూస్ వల్ల, లక్ష్మీపేట, ఇంకా ఇట్లా మనం ఇన్ని జరిగిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, దళితోద్యమానికి దాదాపుగా అస్తిత్వ వేదికలు ఇవన్నీ, వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం వల్ల చుండూరు ఇష్యూతో అప్పట్లో యాక్టివ్గా ఉన్నటువంటి కత్తి పద్మారావు గారు, తర్వాత మిగతా బొజ్జా తారకం గారు, మీకు సన్నిహితులు బొజ్జా తారకం గారు, JB రాజు గారు, తర్వాత TV నారాయణ, తర్వాత ఇంకా చాలా మంది అంటే బ్యూరోక్రాట్స్ గా ఉండి కూడా సునీల్ కుమార్ గారు. సో కాబట్టి ఇట్లా కొంతమంది ఆ రోజు ఆఫీసర్లుగా ఉండి కూడా ఇటువంటి ఉద్యమాలకి చేయూతనిచ్చి ముందుకు నడిపించి చేసినందువల్ల వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మాకు రక్షణ కావాలి, సో కాబట్టి మాకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఈ విధంగా సమాజంలో వెలివేసి అన్టచబిలిటీ అనే దాన్ని ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్లోనే అసలు తీసివేయబడిందో, వీళ్ళు ఇంకా అన్టచబుల్గానే చూడడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఏ మనిషి కూడా నేను ఫలానా కులంలో పుట్టాలని చెప్పానని కోరుకొని ఆ కులంలో పుట్టరు. మనిషే. కాకపోతే మనిషిని మనిషిగా కూడా గౌరవించలేనటువంటి సమాజంలో ఇంకా మనం ఉన్నామా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు మనం ఆజాదీకా అమృత జరుపుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఇంకా మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలి అని అంటే SC ST కేసు దాని అంటే అప్పుడు ఆ ఉద్యమాలతో వచ్చినటువంటి చట్టమే SC ST యాక్ట్. ఆ ఉద్యమాలతో వచ్చినటువంటిది POA యాక్ట్ అంటారు దీన్ని, అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. అంతే, కారంచేడు ఘటన తర్వాత ఏర్పడినటువంటి చట్టం ఇది.
సో ఈ చట్టం కింద ఎవరినైనా బుక్ చేశారు అని అంటే ఇట్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ సెక్షన్ యాక్ట్ అనమాట. ఇది ఏ సెక్షన్, దాంట్లో ఏ సెక్షన్లో బుక్ అయినా కానీ పిఓ యాక్ట్ కింద కంపల్సరీగా అది నాన్ బెయిలబుల్లో వాళ్ళకి బెయిల్ రాదు. అన్ఫార్చునేట్లీ ఈ మన పోలీసు వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, పెట్టాలి కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీకు ఈ సందర్భంగా మీకు నేను ఒక చిన్న విషయాలు కూడా కొన్ని తప్పకుండా సంపత్ గారు చెప్పదలుచుకున్నాను. తప్పకుండా. దిస్ ఈస్ ది గైడ్ లైన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేటింగ్ కేసెస్ అండర్ SC/ST PO Act 1989, PCR Act 1955. PCR యాక్ట్ అంటేనేమో మనకి ఆర్టికల్ 17 కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అబాలిష్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. రాజ్యాంగంలోనే ఆర్టికల్ 17 కింద అన్టచబిలిటీ అనే దాన్ని ఎరాడికేట్ చేశారు. తర్వాత అన్టచబిలిటీ అఫెన్సెస్ తీసేసిన తర్వాత 1955లో ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని చెప్పని పెట్టి 1955లోనే హ్యూమన్ రైట్స్ ఎట్లాగా మనకి ఉన్నాయో ఆ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒకసారి చూడండి మీరు, ఇది తప్పకుండా ప్రజలకు కూడా చూపించండి దీన్ని. ఇది పోలీస్ ఆఫీసర్స్కి ఎస్పెషల్లీ దీస్ ఆర్ ది గైడ్ లైన్స్ ఫర్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఒక పోలీస్ ఆఫీసరు ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు బుక్ అయితే ఏ విధంగా నువ్వు FIR కట్టాలి, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని మొత్తం ఒక 58 రూల్స్ దీని మీద 58 రూల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏం పట్టించుకోరు ఎవరు. అసలు ఇది ఉన్నట్టు పోలీసు వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. మామూలుగా IPC, CRPC సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసు, వాటి గురించి కూడా వాళ్ళకి తెలియదు. ఆఫీసర్లకు సరిగ్గా తెలియదు. కింద మామూలుగా రైటర్స్, తర్వాత కానిస్టేబుల్స్ ఎవరైతే వాళ్ళు FIR బుక్ చేస్తారో వాళ్ళు పెట్టిన సెక్షన్లు వీళ్ళు కూడా మామూలుగా కోర్టుకు పంపిస్తుంటారు. ఇంకొక విషయం, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే సామాన్యంగా ఈ సెక్షన్స్ కింద మామూలుగా అట్రాసిటీస్ యాక్ట్ కింద బుక్ చేయమని చెప్పానని ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, పోలీసు వాళ్ళు ముందు ఆ కంప్లైంట్ తీసుకోరు, వెంటనే తీసుకోకూడదు లేదు, తీసుకోవాలా? ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. తీసుకోవాలి కానీ తీసుకోరు వాళ్ళు. ఓకే. ఎందుకంటే అది తీసుకుంటే వాడు FIR చేయాలి. FIR చేస్తే మాత్రం నాన్ అవైలబుల్ సెక్షన్స్ అంతేగా. సో దానికంటూ ఒక సపరేట్ చట్టం ఉంది. ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఈ చట్టం అసలు ఎట్లా పనిచేయాలి ఇది అనే దాని కింద IPC సెక్షన్స్, CRP సెక్షన్స్ కూడా ఇచ్చున్నారు. ఈ సెక్షన్స్ కింద మామూలుగా బుక్ చేశారు అని అంటే 10 years ఇంప్రిజన్మెంట్. 10 years ఆ సెక్షన్స్ ఏవైతే పొందుపరచబడినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 10 years మీకు ఇదవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.